హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్ అండి. ఫ్రైడే టీచర్స్ డే కదా, కాబట్టి ఆఫ్టర్నూన్ వరకే స్కూల్ ఉంది అన్నారు. నో బ్యాగ్ డే అన్నమాట. ఓన్లీ వాటర్ బాటిల్, ఏదైనా స్నాక్ తెచ్చుకోమని చెప్పారు. మా పాప స్కూల్కి వెళ్ళనమ్మా అని చెప్పింది, అందుకని ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఆ రోజైతే. ఇంకా స్కూల్ లేదు అంటే హ్యాపీగా ఎంత లేట్గా అయినా లేచి వంట చేసుకోవచ్చు. మార్నింగే లేచి వంట చేయాల్సిన అవసరం అయితే ఉండదు. నేను మరీ లేట్ అంటే లేట్గా ఏం లేవను, 6:30 కల్లా లేచేస్తాను ఎవ్రీడే. ఇంకా బయటకు వచ్చి ముగ్గు వేసేసి వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేస్తున్నాను. నేను చూపించాను కదా ఇందాక, అది ఉసిరికాయ చెట్టు. ఉసిరికాయలు చాలా బాగా వచ్చాయి. స్కూల్ ఉన్నప్పుడు 8 వరకు లేవదు, కానీ హాలిడే ఇచ్చిన రోజు మాత్రం త్వరగా లేచేసి బయట కూర్చున్నారు ఇద్దరు. ఇంకా బొమ్మలన్నీ చూసారా ఎలా వేసేసారో. ఇద్దరిని బొమ్మలు సర్దండి అని చెప్తే మళ్ళీ కూర్చొని ఆడుతున్నారు. తర్వాత అన్నీ క్లీన్గా పెట్టమంటే నేను వేయలేదు వాడు పెట్టాడు అని ఒకరి మీద ఒకరు చెప్పుకుంటారన్నమాట. ఇద్దరు సర్దరు, చివరికి నేనే సర్దుకోవాలన్నీ. ఇంకా టీ పెడుతున్నాను, మార్నింగ్ టీ కంపల్సరీ కదా. ఇంకా బ్రేక్ఫాస్ట్కి వచ్చేసరికి పొంగల్ చేద్దామని అనుకున్నాను ఈరోజు. అందుకని బియ్యం పెసరపప్పు కడిగి కుక్కర్లో పెట్టేస్తున్నాను. ఒక్కొక్కరింట్లో ఒక్కొక్కలా చేసుకుంటారు కదా, మా ఇంట్లో మాత్రం కొంచెం ముద్దగా ఉండాలి, అలా అయితేనే నచ్చుతుంది. ఇంకా మా అత్తయ్యకి టీ ఇచ్చేసి వచ్చాను. ఇంకా పొంగల్లోకి దోసకాయ పచ్చడి చేసుకుంటే బాగుంటుంది కదా కారంగా అని దోసకాయ అయితే పీల్ తీస్తున్నాను. మా ఇద్దరి పిల్లలకి ఈ పొంగల్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మా అర్జున్ అయినా కొంచెమైనా తింటాడు, కానీ మా శివాని అసలు టచ్ కూడా చేయదు, నచ్చదు తనకి. ఇంకా తన కోసం బయట టిఫిన్ తెచ్చేద్దాంలే అని అనుకొని పొంగల్ అయితే చేస్తున్నాను. ఇంట్లో అందరికీ ఇష్టం, పిల్లలకి తప్ప. ఇంకా అప్పుడప్పుడైనా పొంగల్ చేస్తే తింటారు కదా అని ఈరోజు చేస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు అసలు ఇష్టం ఉండదు. బిఫోర్ మ్యారేజ్కి ముందు నేను అసలు ఒక్కసారి కూడా పొంగల్ టేస్టే చేయలేదు. మ్యారేజ్ అయిన తర్వాత తినడం అలవాటైంది నాకు కూడా. దోసకాయ పీసెస్ అన్నీ ఇలా కట్ చేసేసుకుంటున్నాను చిన్న చిన్న పీసెస్లా. ఈ పచ్చడిని ఎండుమిర్చి కూడా వేస్ట్ చేసుకోవచ్చు, కానీ నాకు పచ్చిమిర్చి వేస్ట్ చేస్తే నచ్చుతుంది. ముందు వేరుశనగపప్పు, కొంచెం ధనియాలు, జీలకర్ర, ఒక 5-6 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సర్ జార్లో వేసుకొని ఇందులోనే ఒక 4 వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న దోసకాయ ముక్కల్ని కూడా వేసి, అలాగే ఒక టొమాటో ఒక 5 మినిట్స్ బాగా వేయించుకోవాలి. ఈ పీసెస్లోనే కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుంటే బాగా కుక్ అవుతాయి. ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత అన్నీ మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పోపు వేసుకోవాలి. ఇందులో పోపు కోసం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఫైనల్గా కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. అంతే, దోసకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. పొంగల్ కూడా పెట్టేశాను, ఒకవైపు స్టవ్ మీద కుక్ అయిపోయింది. పొంగల్లో నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా పిల్లలు తినను అని చెప్పాను కదా, అందుకని వాళ్ళ వరకు దోశ, బోండా తెచ్చుకున్నారు. ఆ రోజు ఫ్రైడే కదా, ఇంకా హౌస్ క్లీన్ చేసి దేవుడికి పూజ చేసుకుందామని హౌస్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా తర్వాత దేవుడికి పూజ కోసం పువ్వులు కోయటానికని మా గార్డెన్కి అయితే వెళ్తున్నాను. దోసాని పువ్వు పూసాయి. ఇలా ఇంటి ముందు కొన్ని పూల చెట్లు ఉంటే మన చేత్తో మనమే కోసి దేవుడికి పెట్టుకోవచ్చు, బయట కొనే పని లేకుండా. ఈ పూలు కూడా దేవుడికి పెట్టొచ్చంట, మా అత్తయ్య చెప్పారు, నాకు కూడా తెలియదు. ఇంకా అప్పటి నుండి ఆ పూలను కూడా దేవుడికి పెట్టడం స్టార్ట్ చేశాను. బయట ఒక కస్తూరి చెట్టు ఉంది కదా, దీనికి మాత్రం డైలీ పువ్వులు పూస్తాయి. ఇంకా ఇవి కూడా కోసి దేవుడికి పెడదామని కోస్తున్నాను. ఎక్కువగా పూస్తే మాల కట్టి పెట్టొచ్చు, మరి అన్ని ఎక్కువ అయితే పూయవు, ఎప్పుడో ఒకసారి అయితే ఎక్కువగా ఉంటాయి.
ఇంకా దేవుడికైతే పూజ చేసుకుంటున్నాను. ఇంట్లో డైలీ దీపారాధన చేసుకుంటే పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. నేను వీలైనంత వరకు డైలీ అయితే దీపారాధన అయితే ఖచ్చితంగా చేస్తాను. అసలు ఎంత త్వరగా లేచి వర్క్ చేసినా కానీ ఇంట్లో పని అయితే కంప్లీట్ అవ్వదు. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అలా 10 అయిపోయింది ఆ రోజు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారంటే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదండి. అస్సలు వర్కే అవ్వదు. మధ్య మధ్యలో ఇద్దరు కొట్టుకుంటారా, ఆ ఫైటింగ్స్ సాల్వ్ చేయాలి కాబట్టి అలా లేట్ అయిపోతుంది. నేను ఎంత లేట్ అయినా మాత్రం రోజులో కనీసం ఒకసారి దీపం అయితే ఖచ్చితంగా పెడతాను. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను కదా, ఆరేద్దామని బయటికి వచ్చాను. ఇంకా డోర్ తీసానో లేదో ఇద్దరు బయటకు వచ్చేసారు. ఎప్పుడెప్పుడు బయటకు వచ్చి ఆడుకుందామా అన్నట్టు ఉంటారు ఇద్దరు. ఇంకా కప్పులో ఇసుక ముగ్గురాలు వేసి ఇద్దరు ఇలా ఆడుకున్నారు ఒక అరగంట వరకు. మా శివానీని చూసారా, స్కూల్ లేదు అంటే ఇంకా జడ వద్దు, స్నానం వద్దు, ఏం వద్దంటది. ఇంకా బయటే కూర్చొని జడవేయి అంటే బయట కూర్చొని జడేస్తున్నాను. ఎలాగోలా జడైతే వేసేసాను. ఇంకా బయట కూర్చొని లోపలికి రానన్నారు ఇద్దరు. అందుకని నేను కూడా వాళ్ళకి తోడుగా కొంచెంసేపు బయటే కూర్చున్నాను. ఇంకా లంచ్ కోసం గోంగూర పప్పు చేస్తున్నాను. ఈ గోంగూర నేను తీసుకోలేదు. గోంగూర ఎక్కువగా తినం మా ఇంట్లో. అమ్మ పంపించారన్నమాట. చక్కగా వలిచేసి కవర్లో వేసి పంపించారు. ఇంకా ఉంది కదా అని గోంగూర పప్పు అయితే చేస్తున్నాను. ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు మా పిల్లల్ని ఏదో అరుస్తూ వంట చేసుకుంటున్నాను. మామూలుగా అయితే మా అర్జున్ ఒకటే ఉండేవాడు. ఇప్పుడు వాడికి తోడు వాళ్ళ అక్క యాడ్ అయింది కదా, కాబట్టి అల్లరి కొంచెం డబల్ అవుతుంది. ఇంకా తాలింపు వేస్తున్నాను. తాలింపులో కొంచెం ఇంగువ వేసుకుంటే పప్పు బాగా డైజెషన్ అయిపోతుంది, బాగుంటుంది కూడా ఇంగువ టేస్ట్ వల్ల. ఇంకా మా చెట్లో 2 పపాయాలు అయితే కాసాయని చెప్పాను కదా, ఒకటి బాగుంది, బాగా పండింది. ఇంకోటి ఇంకా కొంచెం పచ్చిగా ఉంది. చాలా స్మూత్గా అయిపోయింది. ఇలా కట్ చేసి మా అర్జున్ నేను తింటున్నాము. ఫస్ట్ తినను అన్నాడు. నేను తింటున్నాను కదా, ఇంకా నన్ను చూసి తింటానన్నాడు. మా శివాని అయితే ఏది తినదనుకోండి. కేక్లు చాక్లెట్లు అయితే బాగా తింటుంది. ఇలాంటి మంచివి మాత్రం ఎక్కవు. రైస్ ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్. మా హస్బెండ్ మా అత్తయ్య గారు నార్మల్ రైస్ తింటారు, వైట్ రైస్ తినకుండా ఇలా బ్రౌన్ రైస్ తింటున్నారు. ఒక 1 ఇయర్ నుండి ఇలానే తింటున్నారు. ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెడతారన్నమాట. ఒక 6 ప్యాకెట్స్ అలా వస్తాయి. నేను పిల్లలం మాత్రం ఇవి తినము, నార్మల్ వైట్ రైసే తింటాము. నేను ఒక్కసారి తిన్నాను ఈ బ్రౌన్ రైస్. కర్డ్ వేసి తింటే బాగుంది అనిపించింది. కర్రీస్తో తింటే మాత్రం అంత టేస్ట్ తెలియలేదు, నాకు నచ్చలేదు. అందుకని అప్పటి నుంచి నేను ఈ బ్రౌన్ రైస్ తిన్నాను, నార్మల్ వైట్ రైసే తింటాను. హెల్త్కి మంచివైనవి నోటికి నచ్చవు కదా, అంతే నేను కూడా. ఇంకా 2 అవర్స్ అలా సోక్ చేసి పెట్టుకోవాలి ఇవి వండాలంటే. ఇలా అవుతుందన్నమాట రైస్. క్వాలిటీ కొంచెం తగ్గింది, ఇంతకుముందు ఇంకా కొంచెం బ్రౌన్గా ఉండేవి. ఇంకా నెక్స్ట్ డే టిఫిన్ కోసం కూడా ఆలోచించి పెట్టుకోవాలి కదా, అందుకని ఇడ్లీ దోశకి పప్పు బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. ఇంట్లో టిఫిన్గా ఇడ్లీ దోశ ఇలా చేస్తే పిల్లలతో టెన్షన్ ఉండదు, తినేస్తారు చక్కగా. ఇంకా పొంగలి ఇలాంటివి చేశానంటే మాత్రం ఆ రోజు తినరు. మళ్ళీ స్పెషల్గా వాళ్ళకి బయట నుంచి తెప్పించాలి. అందుకని ఇంకా ఇడ్లీ దోశకి కడిగి పెడుతున్నాను. ఒక 3 అవర్స్ బాగా నానిన తర్వాత ఆఫ్టర్నూన్ గ్రైండర్కి వేసేస్తాను. పిండిని గ్రైండర్కి వేస్తాను కాబట్టి పిండి స్మూత్గా చాలా బాగా వస్తాయి. దోశలు కానీ ఇడ్లీలు కానీ ఎప్పుడైనా వడ చేయాలన్నా కానీ నేను పప్పుని గ్రైండర్కే వేస్తాను. మిక్సీ కంటే గ్రైండర్ అయితే పిండి స్మూత్గా వస్తాయి, వడలు సాఫ్ట్గా ఫ్లఫీగా ఉంటాయి. దోశ పిండికి వేసేటప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూస్తారేమో అని చెప్తున్నా. 1 గ్లాసు పప్పుకి 3 గ్లాసులు రైస్, ఇంకా కొన్ని మెంతులు పచ్చెనపప్పు వేసుకుంటాను. దీనివల్ల దోశలు క్రిస్పీగా బాగా వస్తాయి.
ఇంకా ఇవన్నీ బాగా వాష్ చేసేసుకొని 3 to 4 అవర్స్ వరకు సోక్ చేసి పెట్టేస్తాను. అంతే, కొంతవరకు పని అయితే ఇంట్లో అయిపోయింది. ఇంకా ఈలోపు మా నాన్నగారైతే వచ్చారు. ఇంట్లోనే పపాయ చెట్టు ఉంటే మళ్ళీ ఇంకో పపాయ తీసుకొచ్చారు. ఇంకా తాతయ్య వచ్చాడంటే మనవడు ఆగుతాడా, బయటకెళ్ళి కేకు ఇంకా చకోడీలు ఇలా ఏవో ఒక డోనట్ తినేవి తెచ్చుకున్నాడు. ఆ డోనట్ తెచ్చుకునేటప్పుడు రివర్స్ పెట్టి తీసుకొని వచ్చాడు. క్రీమ్ అంతా అంటుకోపోయింది. ఫ్రైడే మార్నింగ్ ఇలా గడిచిందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.